అందరికీ నమస్తే. కొన్ని టీవీ ఛానళ్ళలో ఆల్రెడీ వార్త టెలికాస్ట్ అయ్యింది. నేను కూడా కొంత ఎంక్వైరీ చేస్తే కొంత ఈ వార్త తెలిసింది. మెయిన్గా ఏంటంటే కొత్త సెక్రటరీ మనకు తెలుసు కదా, సెక్రటేరియట్ సెక్రటరీలో వాస్తు మార్పులు అనే ఒక కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం చేపట్టబోతుంది. అందులో ఏం చేయబోతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారి రూట్ కూడా చేంజ్. ఇప్పుడు మొన్నటిదాకా ఒక రూట్లో పోయిన వాళ్ళు ఇప్పుడు రూట్ చేంజ్ చేసే పనిలో ఉన్నారు. మరి ఎందుకో తెలియదు, వాస్తు మార్పు అని చెప్తున్నారు. ఆ వాస్తు మార్పు ఎట్లయింది ఏం కదా అనేది మనం ఒక పిక్చర్ ద్వారా చెప్తా. ఇది కొత్త సెక్రటేరియట్కు మొత్తం 4 గేట్లు ఉంటాయి. మొత్తం ఒకటి మనకి ఇది మెయిన్ గేట్, ఈస్ట్ గేట్ అంటారు దీన్ని, తూర్పు వైపు గేట్. ఈ గేట్లో నుంచి డైరెక్ట్గా పోయి లోపలికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఏం చేసినట్టే ఈ గేటుకు మొత్తం ఆల్మోస్ట్ తాళం వేసేసిండ్రు, అది ఓపెన్ చేసేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గేట్ నుంచి కేవలం సీఎం మాత్రమే పోయేది. ఈ గేట్లోకి వెళ్ళి ఇంకెవరికి పోనికి అవకాశం ఉండదు ఇప్పటివరకు. అయితే ప్రోటోకాల్ అది. అయితే సీఎం పోకుండా సీఎం పోయే రూట్లో మొత్తం ఇక సీఎంఏ ఈ రూట్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇది మొత్తం తాళం వేసేసిండ్రు. సీఎం మంత్రులు ఇద్దరు ఈ రోడ్డు నుంచి పోతారు, ఈ గేట్ నుంచి పోతారు, ఇట్లా పోతారు, ఎంట్రీ అవుతారు. ఇది దీనికి ప్రధానమైన ఎంట్రన్స్. ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు సీఎం వాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ గేట్ నుంచి ఎంట్రీ లేకుండా, మరి ఎవరు చెప్పారో తెలియదు వాస్తు పండితులు, కానీ ఇక్కడ నుంచి మొత్తం బైండింగ్ వైర్తోన ఈ గేట్ మొత్తం మూసేసిండ్రు, లోపల వైపు తాళం కూడా వేసిండ్రు. తర్వాత ఇప్పుడు మరి సీఎం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారంటే ఎప్పటిలాగానే అక్కడి నుంచి వస్తారు, ఖైరదాబాద్ నుంచి వస్తారు. ఖైరదాబాద్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ నుంచి వచ్చి ఇంతకుముందు ఏంటంటే ఇట్లా ఫ్లైఓవర్కి వెళ్ళి వచ్చి ఫ్లైఓవర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఏది ఎన్టీఆర్ గార్డెన్ అవతల కదా ఫ్లైఓవర్ ఉన్నది, అక్కడ నుంచి ఇట్లా వచ్చి డైరెక్ట్గా ఇట్లా పోతుండే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ, ఇప్పుడు వెస్ట్ నుంచి ఎంట్రీ కావాలి. ఈ వెస్ట్ నుంచి ఎంట్రీ కావాలి కాబట్టి ఇదంతా తిరగడం వేస్ట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఖైరదాబాద్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అట్లా మింటకంపంలోకి వెళ్ళి వస్తారు. మింటకంపంలోకి వెళ్ళిస్తే ఇది ఈజీ. యాక్చువల్గా ఇది ఎమర్జెన్సీ గేట్. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోవచ్చు. ఇది ఎమర్జెన్సీ గేటు. కానీ ఇప్పుడు ఎంట్రీ మాత్రం ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ నుంచి ఎంట్రీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. బహుశా మినిస్టర్స్ కూడా అక్కడి నుంచి ఎంట్రీ ఉండొచ్చు. ఎందుకంటే ఈ గేటు సీఎం గారికి ప్లస్ మినిస్టర్ గారికి ఉంటుంది, మినిస్టర్లకు అందరికి ఉంటుంది కాబట్టి ఈ గేటు మొత్తానికి బంద్ కాబట్టి ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండొచ్చు. బహుశా ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోయి దీనిలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పోయేది లేదు. మళ్ళీ మొత్తం వాస్తు ఎవరు చెప్పినో తెలియదు, వాస్తు పండితులు ఎవరో, కానీ ఆ వాస్తు ప్రకారమే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ నుంచి ఇది పార్క్, ఇట్లా రూట్ ఇక్కడ పోతారు నార్త్ ఈస్ట్. ఈ గేటు కనిపిస్తుంది కదా మనకు, ఈ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఎంట్రీ ఇస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఖైరదాబాద్ ఫ్లైఓవర్ ఖైరదాబాద్ చౌరస్తా నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ ఈస్ట్ గేట్ మొత్తానికే బంద్ అయిపోతుంది. ప్లస్ ఇవతల సౌత్ ఈస్ట్ గేట్ ఉంది. యాక్చువల్గా ఇది ఎవరైనా జనం 3 నుంచి 5 వరకు విజిటర్స్కి అలో ఉంటుంది కాబట్టి ఆ విజిటర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ప్లస్ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచే పోతారు. ఇంకా మీడియా వాళ్ళు కూడా వాళ్ళు పిలిచినప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. మొత్తం ఇప్పుడు ఒక గేటు బంద్ కాబోతుంది. మొత్తం 3 గేట్లు యూజ్ చేయబోతున్నారు. ఇది యాక్చువల్గా అయితే సెక్రటరీ ఉన్నదే ఈస్ట్ ఫేస్ ఉంటుంది, అందుకే ఈస్ట్ గేట్ కూడా అని చెప్తారు. నిజానికి ఈ సెక్రటరీ కొత్తగా కట్టినప్పుడు చాలా వాస్తువులు చూసి, కేసీఆర్ అంటే తెలుసు కదా, పూజలు వాస్తువులు అన్నీ మనకు తెలుసు. తెలంగాణ భవన్లో ఎన్నిసార్లు వాస్తు చేంజ్ అయిపోయిందో తెలియదు. గేట్లు ఇక్కడ నుంచి తీసి అక్కడ నుంచి తీసి ఇక్కడ రకరకాల వాస్తులు. ప్లస్ ఇది కట్టినప్పుడు కూడా చాలా కేర్ తీసుకున్నారు. చాలామంది వాస్తు విద్వాంసులను పిలిచి అసలు దీన్ని ఎక్కడ గేట్లు పెట్టాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి పరిపాలన మంచిగా జరగాలి. ఎవరున్నా సెక్రటరీ అనేది ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఈ బాగుండాలని చెప్పి చేసినారు. అయితే బహుశా నేను అనుకుంటున్నా కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటమి పాలైనరు, గవర్నమెంట్ పోయింది. కేసీఆర్ అంతకుముందు 2014లో ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత 2018 ముందస్తు ఎలక్షన్ పోయినప్పుడు అప్పటికి అసలు సెక్రటరీకి రాకుంటుండే, చాలా తక్కువ. కేసీఆర్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుండే. సెక్రటరీకి ఎక్కువ క్యాంప్ ఆఫీస్ నుంచి ఉండే, అంతకుముందు క్యాంప్ ఆఫీస్ లేకుంటుండే. అట్లా సెక్రటరీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఆయన సెక్రటరీ కొత్త సెక్రటరీ అడుగుపెట్టాకనే ఎలక్షన్ వచ్చినాయి. జస్ట్ సంవత్సరం ముందే కదా అడుగుపెట్టిన దానిలో ఎలక్షన్స్లో ఓడిపోయినారు. కాబట్టి బహుశా అదే ఉందేమో రేవంత్ రెడ్డి గారికి. దీనిలో కేసీఆర్ కాలు పెట్టి ఒక సంవత్సరం ఇక్కడ నుంచి పరిపాలన చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయినారు కాబట్టి అక్కడ ఏమైనా వాస్తు దోషం ఉంది అని అనుకుంటారేమో మనకు తెలియదు. బట్ రేవంత్ రెడ్డి అయితే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక వాస్తు నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా 6th ఫ్లోర్ సీఎం ఉండేది. 6th ఫ్లోరు బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అది కేసీఆర్ గారు ఆయన లక్కీ నెంబర్ 6 అని 6th ఫ్లోర్లో బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారు. అక్కడనే ఐఏఎస్ల మీటింగ్లు, అక్కడనే ఏదైనా ఐపీఎస్ల మీటింగ్లు, ఎమ్మెల్యేలతో క్యాబినెట్ మీటింగ్స్ అవన్నీ కూడా 6th ఫ్లోర్ అయ్యేది. ప్లస్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి 2nd ఫ్లోర్, అంతకుముందుకు డిప్యూటీ సీఎం ఉండే, ఆయన కూడా 2nd ఫ్లోర్ ఉండేది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే 6th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ పోతున్నారు. 9th ఫ్లోర్, 6th to 9th.
6th to 9th ఫ్లోర్కు వెళ్తున్నారు. 9th రేవంత్ రెడ్డి గారు లక్కీ నెంబర్, అది చాలాసార్లు ఆయన్నే క్లియర్గా చెప్పారు. ఇప్పటికే 9th ఫ్లోర్లో వర్క్ ఆల్రెడీ 30 to 40% వర్క్ పూర్తయింది. నిజానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసి సెక్రటరీకి వచ్చిన తర్వాత వారం 10 రోజులకే ఆయన 9th ఫ్లోర్కి వెళ్ళబోతున్నాడు. 6th ఫ్లోర్లో ఉండలేడనే సమాచారం బయటకు వచ్చింది. అప్పట్లోనే అక్కడ కొంత వర్క్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండలరెడ్డి గారు, తర్వాత ఆఫీసర్లు వాళ్ళంతా కూడా 9th ఫ్లోర్లో పరిశీలించారు పనులు ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా ఉంటుందని. కానీ 9th ఫ్లోర్లో ఏంటంటే ఒక మీటింగ్లు పెట్టుకునే ఫెసిలిటీ ఉండదు, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉండదు. ప్లస్ ఐఏఎస్లో ఐపీఎస్లో అధికారులతో సమావేశం పెట్టుకోవాలంటే ఒక పెద్ద హాల్ ఉండాలి. 9th ఫ్లోర్లో అంత ఫెసిలిటీ లేదు. ఎందుకంటే పైకి కొద్దీ మనం చూస్తాం కదా, పైన ఒక పెద్ద గోపురం వస్తుంది, అట్లా కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఈ 6th ఫ్లోర్ ఉన్నంత విశాలంగా ఉండదు. కాబట్టి పైన కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారి ఛాంబర్ మాత్రమే ఉండబోతుంది. ప్లస్ ఆ 9th ఫ్లోర్లో ఆయన ఆఫీస్ను కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయబోతున్నారు. ఆయన ఇంకొక మీటింగ్ పెట్టుకోవాలన్నప్పుడు మాత్రమే 6th ఫ్లోర్కి వస్తారు. మరి 6th ఫ్లోర్ ఎవరికి ఇయ్యరు. 6th ఫ్లోర్ ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ ఉంది, 9th ఫ్లోర్ మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ కాబోతుంది. ఇప్పుడు 6th ఫ్లోర్లో ఈ ఐఏఎస్లతోనూ ఐపీఎస్లతోనూ ఇంకేదైనా క్యాబినెట్ మీటింగ్లో ఇంకెవరితోనో మీటింగ్ కావాలన్నప్పుడు డైరెక్ట్గా లిఫ్ట్ ద్వారా 9th నుంచి 6th వస్తారు. 6లో ఇప్పుడున్న క్యాబిన్లో, ఇప్పుడున్న ఛాంబర్లోనే మీటింగ్స్ అన్నీ జరగబోతున్నాయి. మొత్తానికైతే ఎందుకో తెలియదు, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినా ఇంకా రిజల్ట్ రాలేదు, వస్తుంది, రాబోతుంది. కానీ అప్పుడే వాస్తు మీద అయితే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. కాకపోతే కొత్త సెక్రటేరియట్ కట్టి ఆల్మోస్ట్ అంతే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం ఇది ఒక 5 నెలలు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సంవత్సరం పాలించిన అక్కడి నుంచి, తర్వాత ఎలక్షన్స్, ఇది ఒక 5 నెలలు 6 నెలల గ్యాప్. జస్ట్ సంవత్సరన్నరలోనే దీనికి మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ వాస్తు పేరుతో ఇవన్నీ చేంజ్లు అయితే జరుగుతున్నాయి. అంటే అప్పుడు కేసీఆర్ ఆయన పేరు మీద వాస్తు చూపించుకోవడేమో బహుశా, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన పేరు మీద వాస్తు చూపించుకొని మళ్ళీ ఇవన్నీ చేంజ్ చేస్తున్నారు. అయితే ఈ గేటు పర్మనెంట్గా మూసేస్తారా, లేకపోతే దీన్ని ఏమైనా మార్చి ఇటు సైడో తీసుకుపోతారో తెలియదు. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ గేట్ నుంచి ఎన్ని రోజులు ఈక్కుంటా పోతారు అక్కడ నుంచి అంత పెద్ద బిల్డింగ్లోకి. ప్లస్ ఎంట్రన్స్ కూడా, నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ కూడా అంత దీనంత పెద్దగా ఉండదు. ప్రధానమైన ఎంట్రన్స్ ఎప్పుడైనా కూడా పెద్ద గుమ్మం కదా అది, ఇక్కడ పెద్దగా ఉంటాయి, ఈ చిన్నగా ఉంటాయి, ఈ దీనంత పెద్దగా ఉండవు. కాబట్టి బహుశా మరి దీన్ని ఏం చేస్తారో తెలియదు. దీన్ని మొత్తానికి మూసేసి ఇక్కడ ఏమైనా ప్రధాన ద్వారం పెడతారా, ఈ పక్క ఏముంటే మనకు తెలుసు కదా, ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది ఈ పక్క, ఎన్టీఆర్ గార్డెన్ వైపు. కాబట్టి ఏం చేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే దీన్ని మొత్తానికి బైండింగ్ పెట్టి మూసేసిండ్రు, తాళం వేసిండ్రు. ఇంతకుముందు ఎప్పుడైనా సెక్యూరిటీ ఉండేది ఇక్కడ, ఎందుకంటే సీఎం మినిస్టర్స్ అంతా పోయే రూట్ కాబట్టి ఎప్పుడు సెక్యూరిటీ చెక్ పోస్టు, సెక్యూరిటీ పోలీసులు అంతా ఉండేవాళ్ళు. ఇక ఇది బంద్ చేసిన తర్వాత ఈరోజు చూస్తే అక్కడ ఎవరు లేరు. మొత్తానికి అక్కడి నుంచి పోలీస్ క్యాంప్ అంతా వెళ్ళిపోయింది. ఎనివే మన కొత్త సెక్రటరియట్లో మళ్ళీ వాస్తు మార్పులు జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆయన లక్కీ నెంబరు లేకపోతే ఆయన జాతకం ప్రకారం వాస్తును మార్చబోతున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమైంది. అయితే నేను అనుకుంటా బహుశా కేసీఆర్ గారు అక్కడ నుంచి ఒక సంవత్సరం పరిపాలన చేసినారు, తర్వాత అధికారం కోల్పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆల్మోస్ట్ 6 months అయింది ముఖ్యమంత్రి అయ్యి. ఆ సెక్రటరీకి రోజు వస్తూ, వీలైనప్పుడల్లా వస్తూ, రోజు రాకపోయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన తర్వాత ఆయన మామ్నార్లో ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ ఓడిపోవాల్సి వచ్చింది. నిజానికి బీఆర్ఎస్ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ జెడ్పీటీసీలు 90% ఉండొచ్చు. కానీ అధికారం ఉన్నప్పుడు ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లాంటి వాళ్ళు మనం చూస్తున్నాం కదా, ఎమ్మెల్యేలే ఉరికిపోతున్నారు అధికార పార్టీకి. అట్లాంటిది మామ్నార్ సీటు ఓడిపోవడం అనేది కొంత రేవంత్ రెడ్డికి మరక, రేవంత్ రెడ్డికి కొంత అది ఒక మచ్చ లాంటిది. సొంత కాన్స్టిట్యున్సీ కదా, సొంత జిల్లా కదా. ప్లస్ ఆయన కాన్స్టిట్యున్సీ ప్రతినిధులు కూడా ఓటేసినారు, కలకుర్తి ఆయన సొంతం. అట్లా ఎమ్మెల్సీ ఓడిపోవడం కూడా కొంత ఈ గేట్లు మూయడం, లేకపోతే గేట్లు మార్చడం, లేకపోతే లోపలికి బయటకు వచ్చే రాస్తాలు మార్చడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. నిజానికి కొత్త సెక్రటరీ కట్టినప్పుడు తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసి ఎక్కువ బడ్జెట్ను అమాంతం పెంచేసినారు, ఎక్కువ ఖర్చు పెట్టినరు. దీని మీద అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి. దీని మీద డబ్బులు కూడా తిన్నారు, అవసరమైతే ఎంక్వైరీ చేయించాలి, అంబేద్కర్ స్టాచ్యూ, ఇది అమరవీరులు, ఇట్లాంటివి కూడా వచ్చినాయి, కొన్ని పేపర్లో వచ్చినాయి, లీకుడు వార్తలు అవన్నీ కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వాస్తు కోసం ఎంత ఖర్చు పెడతారో తెలియదు. దీనికి ఇంకా ఏం రిలీజ్ కాలేదు అమౌంట్, బహుశా రిలీజ్ అయినాక మనకు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా గవర్నమెంట్ డబ్బులే, ఎవరు జేబులకి వెళ్ళి పెట్టేది లేదు. అంతకుముందు కేసీఆర్ గారు జేబులకి వెళ్ళి పెట్టలేదు, ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జేబులకి వెళ్ళి పెట్టారు. అంతా మన డబ్బులే పెట్టి వాళ్ళ జాతకాలు, వాళ్ళ జన్మ నక్షత్రాలు, వాళ్ళ పేర్లు, ఇంకేమేమి ఉంటావో దానిను అనుగుణంగా వాస్తు మార్పు అయితే చేసేందుకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని చెప్తున్నారు. రాత్రి 9 గంటలకు మూసిందని చెప్తున్నారు. రాత్రి అంటే ఇక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు జరుగుతున్న టైంలోనే ఇక్కడ ఈ గేట్కి అయితే తాళం పడింది. నెక్స్ట్ ఏమేమి మారుస్తారు, ఎట్లా ఉంటుందో మళ్ళీ ఇంకొక అప్డేట్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.